అదే నమస్కారం. ఉదయాన్నే న్యూస్ చూస్తున్నప్పుడు చాందీపుర వైరస్ వణికిస్తుంది అనగా నాకు భయం వేసింది. ఇదే వైరస్ రా బాబు, వణికిచ్చింది ఏంట్రా బాబు అని. 22 మంది చనిపోయారండి. మొత్తం దాన్ని ఏమంటారు, సిమ్టమ్స్తో ఉన్నటువంటి వాళ్ళు 184 మంది. అందరూ టెస్టులు చేశారు. 35 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో 22 మంది చనిపోయారండి పాపం. అంతా కూడా 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే. ఎక్కడిది అంతా కూడా గుజరాత్, గాంధీనగర్, భావనగర్, జామ్నగర్, సంథింగ్ మొత్తం ఆ సరౌండింగ్సే. చాందీపుర వైరస్ ఇదేంటండి కొత్తగా ఉంది. ఈ వైరస్ పేరు అంటే 1965లో మహారాష్ట్రలో ఈ చాందీపుర అనే ప్రాంతంలో ఈ వైరస్ వచ్చింది. అందుకని ఆ వైరస్కి ఆ పేరు పెట్టారు. దీనికి మందు లేదు. సేమ్ ఈ కరోనా వచ్చినప్పుడు కానీ వ్యాక్సిన్ లేనప్పుడు కానీ ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడు కూడా అలాగే చేయాలి. ఇదేంటంటే ఇసుక ఈగలని అంటారు. అంటే శాండ్ ఫ్లైస్ అంటారు. ఇసుక ఈగలు అవి ఎక్కడ ఉంటాయంటే మట్టి గోడలు ఉంటే, గోడలు కొన్ని పగిలిపోయిన ఉంటే చూసారా, అక్కడ ఇవి ఉంటాయి అన్నమాట, ఇసుక ఈగలు. తర్వాత కొన్ని రకాల దోమలు కూడా. సో మీ ఇంట్లో గొడ్డులు ఇంట్లో జంతువులు ఉంటాయి కదండి, కొష్టమా ఇది అంటారు కదా, లైక్ జంతుశాలలు అనుకోవచ్చు. లేదన్నప్పుడు పాడి జంతువులు అంటే చూసారా, పాకలు. ఆ సరౌండింగ్స్లో పిల్లల్ని వెళ్ళనివ్వద్దు అండ్ ఆ ప్లేసెస్ నీట్గా ఉంచుకోండి. తడి అనేది ఇంట్లో ఉండనివ్వద్దు. అశుభ్రత అనేది ఇంట్లో ఉండనివ్వద్దు. పరిశుభ్రంగా ఉంచండి, డ్రైగా ఉంచండి. పిల్లలకి ఒంటి నిండా బట్టలు కప్పండి అండ్ దోమతెరలో వాడుకోండి. ముందుగా ఈ చాందీపుర వైరస్ 1965 మహారాష్ట్రలో ఆ చాందీపుర అనే ప్రాంతంలో వచ్చిందన్నా కదా. సిమ్టమ్స్ ఏంటి? పిల్లలకి వాంతులు అవుతాయి, విరేచనలు అవుతాయి, జ్వరం, తలనొప్పి, అకస్మాత్తుగా పడిపోతారు. ఈ చాందీపుర వైరస్ ఏంటంటే డైరెక్ట్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడిద్ది అనమాట. ఆ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ మెదడు వ్యాపు అందామా, మెదడు వ్యాపు కదా అబ్బా, బ్రెయిన్ ట్యూమర్స్, లైక్ మెదడుకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దానిలో స్పృహ కోల్పోతారు, కోమాలోకి వెళ్ళిపోతారు. సో భయం వద్దు, దీనికి మెడిసిన్ లేదు. అదృష్టం ఏంటంటే ఇది అంటురోగం కాదు. ఇది అంటురోగం కాదు, ఒక మనిషి నుంచి ఒక మనిషికి వ్యాపించదు. కేవలం ఆ శాండ్ ఫ్లైస్, ఆ ఇసుక ఈగలు, వాటి వల్ల ఈ చాందీపుర వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయింది తప్ప డైరెక్ట్గా మనుషుల వల్ల కాదు. తర్వాత కొన్ని రకాల దోమలు కూడా అన్నట్టు. సో మన తెలుగు ప్రాంతంలో భయపడాల్సిన అవసరం లేదు. బట్ గుజరాత్ మాత్రం వణిగిపోతుంది. 22 మంది చనిపోయారు, 7 చావు బ్రతుకుల మధ్య ఉన్నారు, అంతా కూడా పిల్లలే. అండ్ ఆ ప్రాంతం బాగా డెవలప్డ్ అంటారు. బట్ మా ఫ్రెండ్ అనమాట, తను ఎలక్షన్స్ అప్పుడు ఢిల్లీ చెక్ చేశాడు. తను ఎలక్షన్ మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటాడు, ఎలక్షన్ సింబల్స్ మెటీరియల్. తను చెప్పాడు కేవలం వీళ్ళు చేసిన ప్రచారం తప్ప గుజరాత్లో కూడా అంత గొప్పగా ఏమి లేదు, భయంకరంగా గుట్కాలు మురికిగానే ఉంటూనే అన్నాడు. మేబీ మనం కూడా ఇక్కడ హైదరాబాద్కి ఎవరైనా వస్తే ఏం చూపిస్తామండి, గచ్చిబౌలి, మాదాపూర్ అవే కదా చూపిస్తాం పెద్ద పెద్ద వాళ్ళకంతా. వైజాగే తీసుకోండి, వైజాగ్లో మురికి ప్రాంతాలు లేవా? ఆ ఆర్కే బీచ్ అవి చూపించేసి క్లియర్ సిటీ అంటారు. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఎన్ని ఘోరంగా ఉంటాయండి. సో సింపుల్ నేను చెప్పేది ఏంటంటే మన చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుందాం, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుందాం, పొడిగా ఉండేలా చూసుకుందాం, పిల్లలకి బట్టలు నిండుగా వేసుకుందాం. ఎక్కడైనా కానీ మట్టి గోడలు ఉన్నా అండ్ గోడలకు ఎక్కడ క్రాక్లు ఇచ్చి ఉన్నా వాటిని క్లోజ్ చేసేసుకోండి. ఓకే, భయం వద్దు, జాగ్రత్త వద్దు. అన్నిటికి మించి ఈ చాందీపుర వైరస్ మన దరిదాపులు ఏమీ లేదు. బట్ గుజరాత్లో మాత్రం వణికిస్తుంది. కేంద్రం అలర్ట్ అయింది. అందరిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తూ మెడిసిన్స్ అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. హాస్పిటల్ మాత్రం అలర్ట్ చేస్తున్నారు. చాందీపుర వైరస్ అటాక్ అయిందంటే వాళ్ళు ఆసుపత్రి అడ్మిట్ చేసేటప్పుడు అక్కడ ఆక్సిజన్ బెడ్స్తో పాటు వెంటిలేటర్ ఉన్న చోట అడ్మిట్ చేయండి అన్నారు. సో వెంటిలేటర్ అత్యంత కీలకం. చావుబూతుల మధ్య పోరాటం అన్నమాట ఈ చాందీపుర వైరస్ అటాక్ అయిందంటే. సో జాగ్రత్త నుండి భయం అయితే వద్దు, మన దగ్గర అయితే అది లేదు.